ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఓ అధికారులు కొరడా జులిపించారు. విశాఖ జిల్లా గాజువాకలో ఇన్స్పెక్టర్లు సత్యం నాయుడు, సృజన ఆధ్వర్యంలో ఆగనంపూడి టోల్గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు ముమ్మల తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి సెలవులకి సొంత గ్రామాలకు వచ్చే ప్రయాణికుల వద్ద నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 2 ప్రైవేటు బస్సులు, అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులపై, ప్రయాణికులు చార్ట్ లేని బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈరోజు అగనంపూడి టోల్గేట్ దగ్గర వెహికల్స్ని చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పండగ సీజన్లో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాల మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఏవైతే వాహనాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారో అలాగే గూడ్స్ క్యారీ చేసినటువంటి వాహనాల మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా 10 వాహనాల మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఇదే రకమైనటువంటి కేసులు మన అనకాపల్లిలో కూడా ఒక టీం కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారు. ఈ వాహనాలను తనిఖీ చేసినప్పుడు అనకాపల్లి వాళ్ళు కూడా కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ రకమైన తనిఖీలు ఈ పండగ అయ్యే వరకు కూడా ప్రతిరోజు కూడా జరుగుతాయి. విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఆగనంపూడి టోల్గేట్ దగ్గర మేము చెకింగ్ నిర్వహిస్తున్నాము. గాజువాక టీం అందరం కూడా ఇక్కడ చెకింగ్ చేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సెస్ అన్నీ కూడా ఈ ప్యాసింజర్స్ని ఇక్కడిని హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నవి మన వైజాగ్ మీదుగా వెళ్తాయి. అది విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ వైజాగ్ వరకు వెళ్తాయి. కాబట్టి ఈ ప్యాసింజర్స్ అనేవి ఎక్స్ట్రా ఫేర్స్ అవి కలెక్ట్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా మర్చెండైజ్డ్ గూడ్స్ అవి కలెక్ట్ చేస్తున్నారా లేదా అవి చెకింగ్ చేస్తున్నాము. ఒకవేళ ఎక్స్ట్రా ఫేర్స్ అవి ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఏమైనా సీజర్స్ ఉంటే సీజర్స్ పెడుతున్నాము. ప్రస్తుతానికైతే మా టీం ఇక్కడి నుంచి ఒక 10 కేసులు రాసాము. అలాగే వైజాగ్లో కూడా చెకింగ్ అవుతుంది, అనకాపల్లిలో కూడా చెకింగ్ అవుతుంది. 10 కేసులు ఏంటంటే మేడం ఇట్లానే ఈ మెర్చండైజ్ గూడ్స్ అవి ప్లస్ ఎగ్జాబిటెంట్ ఫేర్స్ ఏమైనా ఉంటే అవి కేసులు వస్తున్నాయి. దొరుకుతాయి మేడం. ఈ వారం అంతా కూడా ఇలా